సినిమా అనేది థియేటర్‌లో చూడటం కోసం తీస్తారు. సీరియల్ అనేటటువంటి దానికొచ్చేటప్పటికి టీవీలో ప్రసారం చేయడం. టీవీలో ఆ సీరియల్ గనక ఏమన్నా బూత్‌గానో, దుర్మార్గంగానో ఉంటే ఆ టీవీ యాజమాన్యానిది బాధ్యత. ఆ చట్టం ఉంది. అదే సందర్భంలో సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్నది మాత్రమే థియేటర్‌లో ప్రొజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ బోలెడు యాజమాన్యాలుంటాయి గాబట్టి. అది టీవీకొచ్చేటప్పటికి యాజమాన్యమే గాబట్టి నడుస్తది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా యాజమాన్యం ఉంది గదా! ఆ థియేటర్‌లో ప్రదర్శించలేకపోతున్న సినిమాలు ఓటీటీలో ప్రదర్శిస్తున్నారు. ఎందుకని? అక్కడ థియేటర్‌లకి అద్దెలు గట్టలేక, డబ్బులు పెట్టలేక. అలాంటప్పుడు ఓటీటీకి సెన్సార్ అక్కర్లేదని చెప్పడం ఏంటో అర్థం కాలే. ఓటీటీలకి సెన్సార్ బోర్డ్ వర్తించదంటూ కేంద్ర మంత్రి మురుగన్ చెప్పుకొచ్చారు. డిజిటల్ వినోదంలో మార్పుల నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ నియంత్రణ మీద కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఓటీటీలు సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని, వీటికి ప్రత్యేక 3 అంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర మంత్రి మురుగన్ చెప్పుకొచ్చారు. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అక్రమ కంటెంట్ నిరోధం, వయస్సు ఆధారిత వర్గీకరణ ఓటీటీల బాధ్యత, ఫిర్యాదుల పరిష్కారానికి 3 స్థాయిల వ్యవస్థలో అమల్లో ఉంది అని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా ఏమీ లేదు. పచ్చి బూతులతో కూడినటువంటి సినిమాలు ఎపిసోడ్స్ వస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో.